చాలా మందికి ఏమైతే ఉంటుందంటే యూట్యూబ్ నుంచి ఏ విధంగా అర్న్ చేయాలంటే ఏ విధంగా అర్న్ చేయాలంటే చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, తర్వాత కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది ఏ విధంగా అర్న్ చేయాలంటే. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మంచి ఐడియా అయితే చెప్తాను ఏ విధంగా అంటే. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఏ వీడియో చేస్తారంటే ఇప్పుడు కిడ్స్ సంబంధించిన వీడియోస్ చేస్తారంటే కిడ్స్ సంబంధించిన వీడియోస్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని కార్టూన్ వీడియోస్ అయితే చూస్తుంటారు, మీ ఇంట్లో చిన్నపిల్లల వీడియోస్ అయితే చూస్తుంటారు. చూడండి, వాళ్ళకి నచ్చే విధంగా వీడియోస్ అయితే మీరు చేయొచ్చు. వాళ్ళు ఏ విధంగా ఫోకస్ చేస్తారో ఇలాంటి వీడియో గూగుల్ నుంచి కాపీ పేస్ట్ అయితే ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఈరోజు ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్లస్ యూట్యూబ్లో ఈ విధంగా మంచిగా అయితే అర్న్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మీకు సైడ్లో అయితే డిస్ప్లే అయితే చేయడం జరుగుతుందో చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కార్టూన్ వీడియోస్ ఈ విధంగా అయితే చేస్తే మీకు ఏమవుతుందంటే మీరు అర్న్ చేయొచ్చు, మీ తర్వాత మోనిటైజ్ అయితే చేయవచ్చు. ఏ విధంగా అంటే ఫస్ట్కి అయితే మీరు ఏం చేస్తే ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి. కైన్ మాస్టర్ ఎడిటింగ్ నేర్చుకుంటారు, విఎన్ అప్లికేషన్ నేర్చుకుంటారు, పవర్ డైరెక్ట్ అప్లికేషన్ ఎడిట్ నేర్చుకుంటారు, అది మీ ఇష్టం. ఎడిటింగ్ అయితే ఫ్రెండ్స్ చూడండి, మీకు నేను చూపిస్తాను ఏ విధంగా అంటే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ సైడ్లో ఐస్ క్రీమ్ అన్న ఫేస్ అయితే ఉంటుంది చూడండి. ఈ ఫేస్ ఏం చేస్తారు, ఇప్పుడు ఐస్ క్రీమ్ విధంగా ఉంటుంది, ఒకలాగా ఉంటే ఒక కాటన్ బాడీ ఉంటుంది అనుకోండి. కాటన్ బాడీలో ఏం చేస్తారు, ఆ కాటన్ బాడీకి మ్యాచ్ చేద్దారో మనం పెట్టాలి. అది ఏ విధంగా అంటే మీకు ఎడిటింగ్ కూడా నేను నేర్పిస్తాను, తర్వాత ఏ విధంగా చేసుకుంటారో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్గా అయితే మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే మీరైతే ఓపెన్ అయితే చేయండి, మీకు ఎడిటింగ్ అయితే నేర్పిస్తాను. ఇక్కడ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ అయితే ఉందో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. కైన్ మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ అంటే ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి 60 అయితే ఇక్కడైతే క్రియేట్ అయితే సెలెక్ట్ అయితే చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకు వస్తుంది. మరి ఏం చేస్తారంటే ఈ విధంగా ఫస్ట్కి అయితే మీరు ఏం చేస్తారంటే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కైన్ మాస్టర్లో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా దొరుకుతుంది. చూడండి, ఇక్కడ మీడియా బ్రౌజర్లో మనకి డౌన్లోడ్ అయితే ఆప్షన్లో మీరు ఏమైతే డౌన్లోడ్ చేసుకున్నారో దీని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. చూడండి, ఈ విధంగా నేను జూమ్ అయితే చేసేస్తాను. చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి, నీకు వీడియో ఎంత దాకా ఉంటే అంత దాకా నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 మినిట్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారో లేదా ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు హెచ్డి క్వాలిటీ ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేసినట్టుంటే మీరు ఏం చేస్తారు, మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ కాటన్ వీడియో అయితే ఉంటుంది చూడండి, కాటన్ ఫోటో ఈ విధంగా సగం అయితే పెట్టుకోండి. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం సన్నగా పెట్టుకోండి, లేకపోతే కొంచెం జూమ్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఈ విధంగా అయితే తీసుకువెళ్ళండి. ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకువెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఫోటో ఎంత దాకా ఉంటో అక్కడ దాకా అయితే తీసుకువెళ్ళండి. చూడండి ఈ విధంగా అయితే తీసుకువెళ్ళండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మన బాడీ అయితే ఇక్కడ ఉందో చూడండి, ఇక్కడ డోరమైన బాడీ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి చూడండి ఈ విధంగా అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే లేయర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటోకి యాడ్ అయితే చేయాలి ఫేస్. ఏ విధంగా అంటే చూడండి, చిల్డ్రన్స్ అంటే పిల్లవాళ్ళకి ఏ విధంగా ఇంట్రెస్ట్ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ అయితే నేను చెప్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ డోరామ్యాన్ది, తర్వాత ఇక్కడ చూడండి ఆగి, తర్వాత చూడండి ఆగి ఫేస్ ఈ విధంగా అయితే నేనైతే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఆగి ఫేస్ని అయితే ఇక్కడ చూడండి కొంచెం జూమ్ అయితే చేద్దాం. జూమ్ చేసిన తర్వాత కొంచెం ఫేస్ అనేది కట్ చేసేద్దాం. చూడండి ఫేస్ అనేది కట్ చేసేద్దాం. కొంచెం అయితే మర్చిపోయాను కాబట్టి ఎడిటింగ్లో. చూడండి చూడండి ఈ విధంగా అయితే నేను పెట్టుకుంటున్నాను. చూడండి ఆగి ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత మోటు పత్లుది ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మన డోరామ్యాన్ ఉంది. తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టండి. చూడండి ఈ విధంగా పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారు, ఆగి ఫేస్ వచ్చి ఇక్కడ పెట్టండి. డోరామ్యాన్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ కింద అయితే పెట్టండి. ఇక్కడ చూడండి ఇక్కడ కింద అయితే పెట్టుకోండి. చూడండి ఈ విధంగా మీరు మోటివ్ అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మీరు 4 పెట్టుకుంటారో మీ ఇష్టము, 4 పెట్టుకుంటారో పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటోని ఎక్కడంకా తీసుకువెళ్ళారో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు డోరామ్యాన్ది ఈ విధంగా అయితే వీళ్ళు తీసుకువెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ వీడియో ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ 1 మినిట్ అయితే పెట్టుకున్నాం కదా మనము, 1 మినిట్ అయితే ఇక్కడ దగ్గర తీసుకువెళ్ళండి. చూడండి ఇక్కడ ఈ విధంగా లాస్ట్ దాకా తీసుకువెళ్ళండి. ఇక్కడ లాస్ట్ దాకా తీసుకువెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ మీకు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే ఇప్పుడైతే చెప్తాను. ఆ సెట్టింగ్ అయితే పూర్తిగా అయితే మీరైతే ఫాలో అయితే కావాలి. చూడండి ఇది ఫుల్ ఇక్కడ తీసుకువెళ్ళండి. మీరు తీసుకువెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీరు 3 ఇక్కడ కంప్లీట్గా ఫుల్గా తీసుకువెళ్ళండి. ఇక్కడ ఈ విధంగా చూడండి కంప్లీట్గా పూర్తి తీసుకువెళ్ళడానికి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీరు ఫస్ట్గా అయితే ఇప్పుడు మనకి ఫేస్ తగ్గట్టు మీరు యాడ్ అయితే చేయకండి. ఇక్కడ మన చిల్డ్రన్స్కి ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి తెలుస్తున్నా, ఇక్కడ
ఈ ఆగి ఫోటో ఉంది చూడండి, ఆగి ఫోటో ఏం చేసి కలర్స్ ఒకే తర ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఆగి ఫోటో సెలెక్ట్ చేసుకున్నట్లుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అయితే క్లిక్ చేయండి. కీ అని ఉంది చూడండి ఇక్కడ, ఈ విధంగా డిలీట్ పక్కలో ఏం చేస్తారు పైన కీ అయితే ఆప్షన్, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లుంటే చూడండి, ఈ విధంగా స్క్రోల్ చేయండి, ఇట్లా ఈ విధంగా స్క్రోల్ చేయండి, చూడు ఈ విధంగా స్క్రోల్ చేయండి, తర్వాత ఈ విధంగా స్క్రోల్ చేయండి, ఇక్కడ ఈ విధంగా ఏంటి ఈ విధంగా ఇట్లా మూవ్ చేయండి. మూవ్ అప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక సౌండ్ ఇవ్వండి. ఏ సౌండ్? ఈ నో అనే సౌండ్ అయితే వస్తుంది చూడండి, ఆ సౌండ్ అయితే ఇచ్చండి. ఈ విధంగా ఈ సౌండ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, నో ఇచ్చిన తర్వాత మీరు ఏ ఫోటో ఏం చేస్తారు ఈ విధంగా అయితే ఇక్కడ సైడ్లో అయితే పెట్టేయండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, కీ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే ఏం చేస్తారు, ఈ ఫోటోని ఈ విధంగా పెట్టుకోండి. అంటే మనం ఫోటోని కీ ఆప్షన్లో మనం అయితే యూజ్ అయితే చేయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మోటో సెలెక్ట్ చేసుకోండి. మోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనము మోటోది ఇక్కడ ఈ విధంగా చూడండి, కీ బటన్ క్లిక్ చేసినట్టుంటే మోటోది ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేయండి, ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడండి అప్పుడు ఏం చేస్తుంది, ఇది రాంగ్ అంటే ఇక్కడ రాంగ్ అయితే ఇక్కడ ఆప్షన్ చేయండి, నో సౌండ్ చేయండి. ఈ విధంగా మీరు చాలా కార్టూన్ వీడియోస్ అయితే చూసింటారు, ఈ విధంగా అయితే చేయండి. చూడండి ఈ విధంగా తర్వాత ఏం చేస్తారంటే మోటో ఫోటోని ఏం చేస్తారు ఈ విధంగా అయితే సైడ్లో పెట్టండి. తర్వాత ఏం చేస్తారు, డోరామెన్ ఫోటోని దీన్ని అయితే క్లిక్ చేసినట్లుంటే డోరామెన్ని ఈ విధంగా ఏం చేస్తారు, ఇక్కడ ఈ విధంగా తిప్పండి, ఈ విధంగా తిప్పండి. ఈ విధంగా తిప్పిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా తిప్పిన తర్వాత మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డోరామెన్ దీని అయితే ఏం చేస్తారు ఈ విధంగా సైడ్ అయితే పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఫుల్ కంప్లీట్గా అయితే డోరామెన్ అయితే ఫేస్ అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. చూడండి అంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పుడు డోరామెన్ ఫేస్ అనేది కొంచెం ఇదైంది. మీరు ఫోటో మీరైతే ఎడిట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పూర్తిగా అయితే చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడండి ఈ విధంగా ఇప్పుడు చూడండి రైట్ క్లిక్ అయితే మీరు ఏం చేస్తారు, రైట్ క్లిక్ అని ఇక్కడ సౌండ్ అయితే చేయండి. తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ నో కాపీరైట్స్ బీజిఎం మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉండి నో కాపీరైట్స్ బీజిఎం ఏ విధంగా యూట్యూబ్ నుంచి తీసుకొని కాపీరైట్స్ బీజిఎం తీసుకొచ్చి చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే మీరు చేయాలి. చూడండి ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి, ఈ విధంగా అయితే మీరు కంప్లీట్ అయితే చేస్తారు. చూడండి ఇక్కడ ఫేస్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ రొటేట్ అయితే అవుతుంటుంది. అంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్ అంటే మీరు చిల్డ్రన్స్కి ఏం చేస్తారంటే ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయితే చేయాలి. ఇంట్రెస్టింగ్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు చూడండి, ఇక్కడ మోటో ఫేస్ అయితే వెళ్ళింది. ఇక్కడ 3 ఫేస్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు డోరామెన్ ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తున్న తర్వాత ఏం చేస్తారు కొంచెం సౌండ్ పెంచండి, కొంచెం బీజిఎమ్స్ అయితే ఉంటాయి చూడండి, నో కాపీరైట్స్ బీజిఎం ఇక్కడైతే మనం యాడ్ అయితే చేయాలి. నో కాపీరైట్స్ బీజిఎం యాడ్ చేసిన తర్వాత తర్వాత సర్ప్రైజింగ్ ఇక్కడ మన బ్లాస్టింగ్ ఉంటాయి చూడండి, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అది అట్లాంటి ఇక్కడ యాడ్ అయితే చేయండి. నో కాపీరైట్స్ 4 వీడియోస్ అయితే ఉంటాయి, ఆ వీడియోస్ అయితే ఏం చేస్తారు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా చిల్డ్రన్స్కి నచ్చినట్లు ఈ విధంగా మీరు ఏం చేస్తారు, మీకు ఐడియా అయితే ఇచ్చాను, ఈ విధంగా అయితే ఫాలో కావండి అని. అట్లా మీ స్టైల్లో మీరు ఈ విధంగా ఎడిటింగ్ అయితే నేర్చుకోండి. మంచిగా అయితే ఎడిటింగ్ నేర్చుకుంటే ఏమవుతుంది, మీ నాలెడ్జ్ తగ్గట్టు మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో బాగా మీరు ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే మూవ్ అని అయితే చేయొచ్చు. చూడండి ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే నేను చేసినట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆగి ఫేస్ అయితే వచ్చింది చూడండి, దీన్ని ఏం చేస్తారు రాంగ్ చేయండి. తర్వాత ఏం చేస్తారు మోటో ఫేస్ వచ్చింది కదా, మోటో ఫేస్ రాంగ్ చేస్తారు. డోరామెన్ ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఈ విధంగా అయితే రైట్ అయితే చేసేయండి. ఈ విధంగా చూడండి ఇక్కడ మీకు స్పీడ్ మోషన్ అయితే నేను చేశాను, మీకు స్లో మోషన్లో మీరు ఎడిట్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఈ విధంగా మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ బ్లాస్టింగ్ ఏమైనా చేయండి. తర్వాత చూడండి ఇక్కడ ఆడియో ఉంది, ఆడియోలో మీరు నో కాపీరైట్స్ బీజిఎం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఏమో సర్ప్రైజ్ బ్లాస్ట్ అయితే ఉంటాయి చూడండి, ఆ పేపర్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేయండి. ఇప్పుడు ఎప్పుడైతే రైట్ క్లిక్ అయితే వస్తుందో రైట్ క్లిక్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు ఈ విధంగా యానిమేషన్ అయితే చేసుకోండి. చూడండి యానిమేషన్ రైట్ క్లిక్ చేస్తే సౌండ్ అయితే పెట్టుకుంటా మీరు ఒకలాంటి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, బ్లాస్ట్ యానిమేషన్స్ ఉంటాయి, తర్వాత సర్ప్రైజ్ యానిమేషన్స్, బర్డ్ యానిమేషన్స్ ఈ విధంగా ఉంటాయి. పేపర్స్ అయితే ఇక్కడైతే మనకి బ్లాస్ట్ అవుతుంది కదా, ఇక్కడైతే మీరు యాడ్ అయితే చేసుకుంటే మనకి వీడియో అయితే పర్ఫెక్ట్లీగా వస్తుంది. మీరు ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయొచ్చు యూట్యూబ్ నుంచి. ఏమైతే నో కాపీరైట్స్ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి, అవి అయితే యాడ్ అయితే చేసుకోండి. లేదా యూట్యూబ్లో సెర్చ్ చేయండి నో కాపీరైట్స్ వీడియో ఏ విధంగా మనకు గ్రీన్ స్క్రీన్లో దొరుకుతాయని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి మీకు కైన్ మాస్టర్లో ఏ విధంగా పోయితే మీకు పూర్తిగా ఎడిటింగ్ ఏ విధంగా చేస్తారో కార్టూన్ వీడియోస్ ఈ విధంగా అయితే మీరు నేర్చుకోవచ్చు. ఈ విధంగా మీరు వీడియోస్ అయితే చేయొచ్చు. చూడండి మీకు ఎగ్జాంపుల్ నేను చూపించిన ఒక ఐడియా అయితే నేను చూపించాను. ఈ విధంగా మీరు ఐడియా ఫాలో అయ్యేటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐడియా అయితే ఫాలో కాండి. ఈ విధంగా అయితే మీరు వీడియోస్ అయితే చేయొచ్చు. మీరు ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ అయితే చూడండి, ఫస్ట్గా చూడండి నేను చెప్పే ఐడియా ఎడిటింగ్ కింద మీరు కొన్ని వీడియోస్ అయితే పూర్తిగా అయితే చూడండి. ఆ వీడియో చూస్తే ఏమవుతుంది అంటే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ విధంగా మన వీడియోస్ అయితే చేయొచ్చు. మరి ఈ విధంగా ఎడిటింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరేమైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా
డిఫరెంట్గా మీరు ఏమైనా చేయాలనుకుంటే డిఫరెంట్గా చేసి ఇది కొన్ని ఎఫెక్ట్స్ వాడండి. తర్వాత రైట్ క్లిక్ ఎఫెక్ట్స్, తర్వాత యానిమేషన్స్, కొన్ని ఎఫెక్ట్స్ వాడితే ఏమవుతుందంటే కొన్ని చిన్న పిల్లలకి చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు డిస్ప్లే చేసినట్టుంటే చూడండి, ఇక్కడ మేడ్ ఆఫ్ కిండ్ అంటే నాట్ ఫర్ కిండ్ అంటే చూడండి ఇక్కడ 18 కింద ఉండే వాళ్ళకి అయితే నో అయితే క్లిక్ చేయండి. అంటే 18 కాకుండా చిన్నపిల్లల కోసం వీడియో చేస్తున్నాం కాబట్టి ఎస్ ఫర్ కిండ్ అయితే మీరు ఏం చేస్తారు, ఇక్కడ డిస్ప్లే చూడండి ఎస్ అయితే క్లిక్ చేసినట్టుంటే మంచి వ్యూస్ అయితే వస్తుంది. వీడియోస్ అయితే మీరు చిన్నపిల్లలకి అయితే చాలా అయితే గ్లోయింగ్ ఉంటుంది. కావాలంటే కార్టూన్ వీడియోస్ అయితే చాలా అయితే చిన్నపిల్లలు అయితే చూస్తుంటారు. వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.